జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసొస్తోంది అంటారు. అబద్ధాలను అడ్డగోలుగా వండి వడ్డించడానికి వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు అలవాటు పడిపోయాయి. వీటికి తోడుగా సోషల్ మీడియా కూడా తయారైంది. సంచలనం రేకెత్తించే అంశం ఏదైనా ఉంటే చాలు, అబద్ధాలు వేడివేడి పకోడీల కన్నా వేగంగా అమ్ముడుపోతాయి. వస్తువులైనా సేవలైనా విపణిలో అమ్ముడుపోతేనే విక్రేతలకు సొమ్ములొస్తాయి. పోటీదారుల కన్నా త్వరగా ఎక్కువగా వార్తలను అమ్ముకోవటానికి మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు విలువలను విడిచిపెట్టి అబద్ధాలను అట్టహాసంగా ప్రచారంలో పెడుతున్నాయి. వార్తాపత్రికలు ప్రాచుర్యాన్ని సంతరించుకోవటం మొదలుపెట్టిన తొలి రోజుల నుంచే తప్పుడు వార్తల ప్రచారం కూడా మొదలైంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తప్పుడు కథనాల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. పత్రికలు సర్క్యులేషన్ పెంచుకోవటానికి, టీవీ ఛానళ్లు టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవటానికి, సోషల్ మీడియా వేదికలు వీక్షకుల సంఖ్యను పెంచుకోవటానికి ఎంతటి అబద్ధాలనైనా సరే అలవోకగా ప్రచారం చేస్తున్నాయి. వదంతులను సృష్టించటం, ప్రత్యర్థులపై బురద చల్లటం నిత్య కృత్యంగా సాగిస్తున్నాయి. మూకుమ్మడిగా ఇవి సాగిస్తున్న అబద్ధాల అట్టహాసానికి వాస్తవాలు అట్టడుగున మరుగున పడిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. సత్యమేవ జయతే అనే మాటను జాతీయ ఆదర్శంగా చెప్పుకున్న మన దేశం అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల ప్రచారంలో ప్రపంచ దేశాలన్నింటినీ తలదన్ని అగ్రస్థానంలో నిలవటమే వర్తమాన విషాదం. అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాలు సృష్టిని, వ్యాప్తిని అరికట్టడం ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక తప్పుడు వార్తల ప్రచారం మరింత ఎక్కువగా అయ్యింది. కొన్ని వెబ్సైట్లు తప్పుడు వార్తలను పుంఖానుపుంఖాలుగా గుప్పిస్తున్నాయి. వీటి మూలాలను గుర్తించడం కూడా ప్రభుత్వ చట్ట పరిరక్షణ వ్యవస్థలకు సవాల్గా మారుతుంది. అబద్ధాల అట్టహాసాన్ని అరికట్టడానికి పలు దేశాలు చట్టాలను రూపొందించిన అనామకమైన వెబ్సైట్లలో తప్పుడు కథనాల సృష్టికర్తలు ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో నిందితులపై చర్యలు తీసుకునే అవకాశాలు దాదాపుగా గగనంగా ఉంటున్నాయి. అబద్ధాలు నిండిన తప్పుడు కథనాల వల్ల జనాల్లో గందరగోళం, విద్వేషపూరిత వాతావరణం ఏర్పడటమే కాకుండా ఆర్థిక వ్యవస్థ కూడా కుదుపులకి లోనవుతుంది. అయితే నిజాలతో నిమిత్తం లేని విషయాలను సంచలనాత్మకంగా మలచి కథనాలను వండి వడ్డించే ప్రక్రియ 19వ శతాబ్ది ద్వితీయార్థంలోనే మొదలైంది. అప్పటి నుంచే ఫేక్ న్యూస్ అనే మాట వాడుకలోకి వచ్చింది. ఇటీవలే కాలంలో కొందరు మర్యాదస్తులు ఫేక్ న్యూస్, తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనే మాటను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అబద్ధాలతో నిండిన కథనాలను తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనకుండా ఇన్ఫర్మేషన్ డిజార్డర్, మాల్ ఇన్ఫర్మేషన్ అనటం కొంతవరకు తటస్థంగా ఉంటుందని వారి సూచన. సంచలనం రేకెత్తించే శీర్షికలతో నిజమని నమ్మించేలాంటి అభూత కల్పనలతో కూడిన కథనాలను ప్రచురించే ధోరణి అమెరికా, యూరప్ దేశాలలో 19వ శతాబ్ది చివరి నాటికి విపరీతంగా ఉండేది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా విజృంభించిన ఈ రోజుల్లో అసత్య కథనాలకు ఆకాశమే హద్దుగా ఉంటుంది. సత్యం వెలుగులోకి వచ్చేలోగానే అసత్య కథనాలు సమస్త ప్రపంచాన్ని చుట్టుముట్టి కలకలం రేపుతున్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి మన దేశంలో ఇదివరకు ఎన్నడూ లేనంతగా స్థాయిలో తప్పుడు వార్తలు, అబద్ధపు కథనాల ఉధృతి విపరీతంగా పెరిగిందని చెప్పాలి. ఈ కథనాలను నిశితంగా పరిశీలిస్తే ఏ ప్రయోజనాలను ఆశించి వీటిని ప్రచారంలోకి తెస్తున్నారో, వీటి వెనుక ఉన్న శక్తులేంటో అర్థం చేసుకోవటం కష్టమేమీ కాదు. ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయకముందే కొన్ని పత్రికలు, ఛానళ్లు ఎన్నికల షెడ్యూల్ ఇదేనంటూ కొన్ని తేదీలను వెల్లడిస్తూ ఒక కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి ఇలాంటి తప్పుడు ప్రచారాలు సాగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచి పత్రికలు, ఛానళ్లలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తప్పుడు కథనాలు విపరీతంగా ప్రచారమయ్యాయి. గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వాట్సాప్ ని ప్రధాన ప్రచార ఆయుధంగా యథాశక్తి ఉపయోగించుకున్నాయి. ఈ పరిస్థితి వల్లే గత ఎన్నికలు భారత్లోని తొలి వాట్సాప్ ఎన్నికలుగా పేరు మోసాయి. వాట్సాప్ మాత్రమే కాకుండా ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సాధనాలను కూడా రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకి వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా తప్పుడు కథనాలను గుప్పిస్తున్నాయి. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో తప్పుడు కథనాలను తొలగించడానికి సోషల్ మీడియా సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి. ఎన్నికలకు ముందు తప్పుడు కథనాలను ప్రచారం చేసే యూజర్లను గుర్తించి వారి అకౌంట్లను ఫేస్బుక్ తొలగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజుకి దాదాపుగా 10 లక్షల వరకు అకౌంట్లని తొలగించింది. ఎన్నికల సమయంలో తప్పుడు కథనాల ప్రచారానికి సోషల్ మీడియాను సాధనంగా చేసుకోవటం అమెరికా
అమెరికాలో మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2016లో జరిగినప్పుడు ఫేస్బుక్ లో విపరీతంగా తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిని పెద్ద సంఖ్యలో జనాలు చూశారు. ప్యూ ఇంటర్నేషనల్ సర్వే ప్రకారం అమెరికాలో 60% మంది ప్రధాన స్రవంతి మీడియా కంటే సోషల్ మీడియా కథనాలని ఎక్కువగా అనుసరిస్తున్నట్లుగా తేలింది. అలాగే ఇటీవలి కాలంలో పలు తప్పుడు కథనాలు దేశవ్యాప్తంగా జనాల్లో గందరగోళాన్ని సృష్టించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.